ఆ సమయం అయిపోతానే రెగ్యులర్ గా ఆటోమేటిక్ గా జరగడం అనేది గత కొన్నేళ్లుగా జరగడం లేదు. జరగకపోగా రకరకాల కారణాలతో వాయిదాలు వేయడం, లేదా తమకు అడ్వాంటేజ్ ఉంటే ఎన్నికలు జరపడం, అడ్వాంటేజ్ లేకపోతే పూర్తిగా ఎత్తివేసేయడం అనేది ఒక ధోరణిగా ఈ రోజు సమాజంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమైనా ఎన్నికలు సమయం అయిపోయింది కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించాలని మనం హర్షం తెలియజేయాలి. రెండవది, ఈ ఎన్నికల్లో 34% బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి ప్రక్రియని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రకటించడం కూడా హర్షణీయమైంది. కాకపోతే ఏంటంటే దీనికి మళ్ళీ లీగల్ ఇంప్లికేషన్స్ అన్ని ఉంటాయి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ ఆ ప్రసంగంలో ప్రస్తావన చేశారు. ఈ 50% రిజర్వేషన్లు దాటితే ఆటోమేటిక్ గా రాజ్యాంగ సవరణ అనేది అవసరం. అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనైనా, కూటమి ప్రభుత్వ హయాంలోనైనా ఇది పరిష్కారం కాకుండా ఎదుటివాడి మీద ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళు అడ్డం పడుతున్నారు, వీళ్ళు అడ్డం. అసలు కథ ఏందనంటే 50% రిజర్వేషన్లు కంప్లీట్ అయితే రాజ్యాంగ సవరణ లేకుండా, దానికి ఒక కమిటీ ఆమోదం లేకుండా చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి కేంద్రీకరణ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా సామాన్యుడు నేరుగా వెళ్లి ఓటు వినియోగించుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి. ఆ వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. ఎన్నికల కమిషను ఏ మాత్రం శషబిషలకు ఆస్కారం లేకుండా ఉన్నట్టుగా సీరియస్ గా వ్యవహరించడానికి, ఈ ఎన్నికలు పారదర్శకంగాను స్వేచ్ఛగాను ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు గురికాకుండా చేయడానికి ఎంత స్థాయిలో ఎవరున్నా తప్పుడు మార్గాలకు ప్రయత్నం చేస్తే దాన్ని కఠినంగా వ్యవహరించేటట్టుగా చేయడానికి అవసరమైన, దాన్ని ఏమంటారు, ఇండిపెండెంట్ గా డీల్ చేయడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని ఎన్నికల కమిషన్ కి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, గత ఎన్నికలే దీనికి ఒక ఉదాహరణ. ప్రత్యక్షంగా మనం చూసాం. వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో సార్ మాట్లాడదాము, ఈ మార్పు ఎలా ఉంటుంది అనేది. ప్రత్యక్షంగా ఇప్పుడు చైర్మన్లని ఎన్నుకునే ఆ మార్పుకు సంబంధించి తీసుకొచ్చింది కాబట్టి ప్రభుత్వం, కౌన్సిలర్లు కావచ్చు, ఆ తర్వాత కార్పొరేటర్లు కావచ్చు, ఆ ఎన్నిక ప్రక్రియ సందర్భంలో క్యాంపు రాజకీయాలు రకరకాలుగా మనం చూస్తుంటాం. వెళ్ళిపోవడాలు, పార్టీలు మారిపోవడాలు, లొంగిపోవడాలు, ఇవన్నీ లేకుండా ఉంటుంది కదా రేపటి రోజు. డెఫినెట్ గా బేరసారాలు అనేది దాదాపు అదృశ్యం అయిపోతాయి. డైరెక్ట్ గా ఎన్నికల్లో చైర్మన్ గాని మేయర్ ని గాని ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి పద్ధతే సమంజసమైనటువంటి పద్ధతి. అది కాకుండా పెట్టడం అని అంటే ఇంకా డబ్బులతో వ్యవహారం, లేదనంటే ఇంకా క్యాంపు రాజకీయాలు, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా వాడిని ఇట్లా లాగడానికి, వీళ్ళని అట్ట లాగడానికి, అది లక్షల నుంచి కోట్ల నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోతుందో మనకేమీ తెలియదు. అంటే డబ్బు వ్యవహారం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికార పార్టీ బలం, కండ బలం, డబ్బు బలం, ఇవన్నీ రకరకాలుగా ముందుకు వచ్చేస్తాయి. అందుకని డైరెక్ట్ ఎన్నిక అనేది ఏ రకంగా చూసినప్పటికీ ప్రజలకు ప్రత్యక్షంగా తాము నేరుగా ఎన్నుకోవడం, మళ్ళా మధ్యలో అవిశ్వాస తీర్మానం పెట్టడం, దించేయడం, మళ్ళా దానికి వేరే క్యాంపు రాజకీయాలు పెట్టుకోవడం, దానికి డబ్బులు ఖర్చు చేయడం, ఇట్లాంటి ప్రక్రియలంతా కూడా దాదాపు ఆగిపోవడానికి, ఒక అన్డెమోక్రటిక్ థింగ్స్ కి ఆస్కారం లేకుండా చేయడానికి తోడ్పడే సాధనంగా ఉంటుంది. రెండవది, ఈ పరోక్ష పద్ధతి కారణంగా ఏంటంటే, ఎవడికి డబ్బు ఉంటే ఎవడు కొనుగోలు చేయగలడు, కార్పొరేటర్లను ఎవడు కొనుగోలు చేయగలడో, లేదా కౌన్సిలర్లను ఎవరు కొనుగోలు చేయగలరో, లేదా ఎంపీటీసీలని జెడ్పీటీసీలని ఎవరు కొనుగోలు చేయగలరో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేది ప్రజాస్వామ్యం అంతా. వాళ్ళ చేతులు, డబ్బున్న వాడి చేతిలో ప్రజాస్వామ్యంగా ఓపెన్. మనకు తెలిసిందేగా, ఏ ఎన్నిక చూసినా అదే జరుగుతుంది ఈ వీటిల్లో. అందుకనే ప్రత్యక్షంగా ఎన్నుకోవడం అనేది అది మంచి పద్ధతి. దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు తెచ్చినటువంటి ఈ పద్ధతిని. దానికి స్వస్తి పలికేది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. డెఫినెట్ గా డబ్బు రాజకీయాలకి పక్కన పోవడం. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బు ఇవన్నీ ప్రవేశించిన తర్వాతనే ఈ తప్పుడు ఇవన్నీ వచ్చేసాయని చెప్పి, అందుకని చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛంగా తెలుగుదేశం పార్టీలో ఎవరు డబ్బులు ఖర్చు పెట్టనివ్వకుండా, లేదంటే డబ్బులు పంపిణీ చేస్తే వాడు తెలుగుదేశం వాడైనా, వైసీపీ వాడైనా, జనసేన వాళ్ళైనా కఠినంగా శిక్షించేటట్టుగా సీరియస్ గా తీసుకొని, ఎక్కడ డబ్బుల ఇది లేకుండా, అదే మాదిరి మద్యం పారకుండా స్వచ్ఛంగా నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటకు విలువ ఉంటుంది.
మా ప్రసంగాల్లో ఏమో ఈ రకంగా మాట్లాడి ఆచరణలోకి వచ్చేటప్పటికి పోటాపోటీగా మనం అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం కదా, దానికి ముందు కూడా చూసాం కదా. ఎన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు బేరాలు పెట్టడం, కొనుగోలు చేయడం, లేదంటే ఎవడు ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంది, కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీటన్నిటిలో పెట్టే సందర్భంలో ఈ చైర్మన్ పదవి కోరుకునేవాడికి నువ్వు ఎంతమందికి పెట్టగలవు, మొత్తం మండలం ఆర్గనైజ్ చేయగలవా, జిల్లాని ఆర్గనైజ్ చేయగలవా, లేదా బలహీనలుగా ఉన్నటువంటి వాడికి చేయగలవా అనేది మొదటి ప్రశ్న. రెండవది ఏంటంటే అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవడు ఎంత పెట్టుకుంటాడు, 25 లక్షలు మినిమం ఖర్చు పెట్టుకోగలరా, 50 లక్షలు ఖర్చు పెట్టుకోగలరా, ₹1 కోటి ఖర్చు పెట్టుకోగలరా. ఈ పోటీలో ₹1 కోటి వాడికి ప్రయారిటీ. ఇది ఒక ధోరణిగా మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సందర్భంలో. అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, నీతి ఉన్నటువంటి వాడు రాజకీయాలు చేయడం కాదు, ప్రజాసేవ చేస్తాడు లేదా స్వచ్ఛందంగా వ్యవహరిస్తాడు అన్నటువంటి వాళ్ళు కాదు, లేదంటే అవినీతికి పాల్పడు నీతివంతంగా ఉంటాడు, ఇవి కాదు ఇప్పుడు మనకు అర్హతలుగా మారిపోయింది. డబ్బు ఎంత పెట్టగలడు, జనాన్ని ఎంతమందిని తోలగలడు, దొంగోట్లు వేయించగలడా, లేదా తప్పుడు మార్గాల్లో చేయించగలడు, ఇవి అర్హతలుగా మారిపోయాయి. సరే, మీరు చెప్పినట్టుగా మురళి గారు అందరూ కోరుకునేది ఒకటే, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన వాటిలో చాలా విషయాల్లో మార్పులు ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నేను ఒకసారి శేషు గారితో మాట్లాడతాను, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి, నవీన్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. శేషు